అయితే కలెక్టర్లని దోషులుగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వానికి పాలన చేతగాక అంటే కలెక్టర్లు సీఎం చెప్పిందో, డిప్యూటీ సీఎం చెప్పిందో, అధికారులు మంత్రులు చెప్పింది వింటారు కానీ వాళ్ళు చెప్పింది చేస్తారు కానీ వీళ్ళదేముంటుంది. కలెక్టర్లను దోషులుగా చూపించడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి అంటున్నారు పేర్ని నాని గారు. ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ప్రెస్ మీట్లో. మీరేం చెప్తారు? నేను అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమేం చెప్పారో చెప్తా, ఒక్కసారి చెప్పాక మాట్లాడతా. ఆయన ఫస్ట్ ప్రశంసలు కురిపించారు. సమర్థవంతంగా పనిచేస్తున్న, మంచి ఫలితాలు సాధించిన కొందరు కలెక్టర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక కలెక్టర్ ఆలోచన ఆయనకు ఎంతగానో నచ్చిందని ప్రశంసించారు. మీరు ఇందాక మనం అనుకున్నాం ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు. అంటే నిన్న మొత్తం జరిగింది దిశానిర్దేశం, ఇంకా ఆదేశాలు, ప్రజా సంతృప్తి, ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రజలకు నేరుగా చేరాలని, ప్రజలు సంతృప్తి సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ వేగవంతమైన పాలన, పరిపాలనలో వేగం ఇంకా పారదర్శకత ఉండాలని, ప్రభుత్వ సేవలు ప్రజలకు త్వరగా అందేలా చూడాలని ఆదేశించారు. నెక్స్ట్ జవాబుదారీతనం, అంటే అధికారులు జవాబుదారీగా ఉండాలని, ఎవరికి ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని పని చేయాలని సూచించారు. అంటే ప్రజలకి జవాబుదారీగా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. హెచ్చరికలు ఏం చేశారు ఆయన, మీరు ఆకస్మిక తనిఖీలు చేయండి అన్నారు. అది హెచ్చరిక తప్పండి. అది కలెక్టర్లు ఇచ్చే నివేదికతో పాటు, అంటే ఈయన ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని చెప్పారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో వసతులు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలిస్తానని ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దాన్ని పేర్ని నాని ఏమంటున్నాడు, కలెక్టర్లను ఆయన దూషించాడు అన్నట్టుగా. తర్వాత ఇంకొకటి అసంతృప్తిపై దృష్టి, ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి ఫిర్యాదుల మీద తక్షణమే దృష్టి సారించాలని, వాటిని పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించొద్దని ఆయన చెప్పడం జరిగింది. తప్పండి ఇందులో. ఇప్పుడు ఒక కలెక్టర్ని ప్రశంసించారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాం కదండి. ఆయన పేరు ఎన్ ప్రభాకర్ రెడ్డి. వారు మన్యం జిల్లా లో వారు పనిచేస్తున్నారు. అయితే అక్కడ ఆరోగ్యం, ముఖ్యంగా పరిశుభ్రత, పరిసరాలు కూడా అన్నీ దాని మీద దృష్టి పెట్టి ఆయన ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. దాని ప్రకారం చేతులు ఎలా కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవడం దగ్గర నుంచి తప్పులేదు కదా, మనకు కరోనా తర్వాత మరీ ఎక్కువైంది. అందులో మీకు ఇలాంటి మన్యం జిల్లా ఇలాంటి చోట్ల ఎక్కువ తొందరగా మీకు వ్యాధులు తొందరగా పొడసూపుతాయి అన్నమాట. అందుకని ఆయన పిల్లలకి, పాఠశాల పిల్లల దగ్గర నుంచి, అంటే 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అనుకోండి, ఎలా పరిశుభ్రంగా ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మీద ఆయన బాగా దృష్టి పెట్టారనమాట. ఇది చాలా మంచిగా ఉంది, బాగుంది అని చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించడం జరిగింది. కాబట్టి అంటే చూసారా మీరు, ప్రతి కలెక్టర్ మీద ఆయన ఫోకస్ పెట్టారని మీకు అర్థమవుతుంది. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, కలెక్టర్స్ పనితీరు ఎలా ఉంది, వీళ్ళ వ్యక్తిగత పనితీరే కాకుండా జిల్లాల్లో వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక కలెక్టర్ అనేవాడు ఒక మొత్తం జిల్లాకి అతను రిప్రజెంటేటివ్ అండి. వాళ్ళకి ఎంత పవర్స్ ఉంటాయంటే యూ కెన్ నాట్ బిలీవ్. మనకి ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి కలెక్టర్స్ని బేస్ చేసుకుని. అంటే వాళ్ళకి అంత పవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ జిల్లాలో చాలా మంచి చేయొచ్చు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్ని పాయింట్స్ మీరు విన్నాక పేర్ని నాని ఎంత అంటే బుర్ర లేకుండా మాట్లాడాడనాలో, బుద్ధి లేకుండా మాట్లాడాడనాలో నాకు తెలియదు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కలెక్టర్లకు ఏ రోజు దిశానిర్దేశం చెయ్యని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకుండా ఇవాళ కలెక్టర్ల పనితీరు ప్రశంసించి, ఇగో మీరు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి, ఆకస్మికంగా నేను కూడా తనిఖీలు చేస్తూ ఉంటాను, అంటే పనితీరు నేను చూస్తాను. ఇది మీకు ఇవాళ నిన్న వచ్చింది కాదండి. మన కథల్లో చదువుకున్నాం, రాజుగారుల గురించి చదువుకున్నాం మనం. అంటే రాజ్యాల్లో రాజులు ఎట్లా ఏలేవారు, ఇవన్నీ మనకు తెలిసిన, ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు. కాకపోతే సమర్థవంతుడైన ఒక నాయకుడు ఉంటే ఈ రకంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే ప్రజల సంక్షేమం కోరుకునే ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగానే ఉంటాడు. కలెక్టర్ల సమావేశం ఇలా అంటే 18 నెలల్లో 5 సార్లు కండక్ట్ చేశారు అంటేనే మీకు అర్థమవుతుంది. అంటే ప్రతి 4 నెలలకి ఆయన ఒకసారి రివ్యూ పెడుతున్నారనమాట. ఈ రివ్యూ పెట్టడం వల్ల ఏమవుతుంది, రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా ఉంది అంటే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రతి జిల్లా ఏ రకంగా ఉంది అనేది ఆయన దృష్టి పెడుతున్నారు. దీనివల్ల ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ ఎవరు వెనకబడి ఉన్నారు, అంటే ఏ జిల్లా వెనకబడి ఉంది,
ఇక్కడ ఏం మనం సదుపాయాలు ఇవ్వాలి, ఇక్కడ ఎంత మన నిధులు కేటాయించాలి, అంటే వెనకబడిన జిల్లాలకి ఎక్కువ నిధులు కేటాయించాలి, లేదు ఇక్కడ పాఠశాలలు సరిగా లేవు వాటి మీద దృష్టి పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన పర్యవేక్షించడం జరుగుతోంది. కాబట్టి ఇలాంటి విషయాలు వదిలేసి ఆయన అంటే ఒక సత్యకుమార్ని తిట్టి తర్వాత పీపీపీ మెడికల్ కాలేజెస్ మీద మాట్లాడి వీళ్ళు వచ్చాక డెఫినెట్గా జైలుకి వెళ్తారు వీళ్ళందరూ అని ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటేనే, అంటే వీళ్ళు ఏ రకంగా భరించలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి పనితీరు చూసి ఈయన వేగం అడిగారు, పనిలో వేగవంతంగా ఉండండి మీరు. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ అండి. ఇవాళ మనందరం కూడా ఇప్పుడు మీరంటే చిన్నపిల్లలు, మీ వేగాన్ని మేము అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అట్లీస్ట్. సో అలాంటప్పుడు రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి అంటే ఆలోచన ముందు. మీకు ఎప్పుడు కూడా ఆలోచన వేగవంతంగా ఉంటే ఆచరణ ఆటోమేటిక్గా జరుగుతుంది. అది నిన్న ఆయన చెప్పడం జరిగిందండి. సో కలెక్టర్ని ఎవరు తిట్టలేదు, కలెక్టర్ని దూషించలేదు, ఆయన ప్రశంసించారు వాళ్ళ పనితీరుని ఒక్కొక్కళ్ళని. ఇంకొకటి వ్యక్తిగతంగా ఎప్పుడైతే మీరు ఒక్కొక్క కలెక్టర్ని పలకరిస్తారో అది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా. అంటే ముఖ్యమంత్రి నన్ను గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిస్తారు, అంటే మెప్పు కోసం ఆలోచిస్తారు. ఏమంటే మనందరం కూడా ఒక చిన్న మెప్పు ఎంత ఆనందం ఇస్తుంది మనకి. అదే తిడితే మనం చాలా బాధపడతాం. మెప్పు వచ్చింది అనుకోండి, ఓహో ఇది బాగా చేశాను అనమాట, ఇంకొంచెం చేయాలి. దట్స్ వాట్ ఆ టెక్నిక్ ఆయనకు తెలుసు. అంటే ఎవరి చేత ఎలా పని చేయించుకోవాలి, ఎవరిలో ఏ ప్రతిభ ఉంది, దాన్ని ఎలా వెలికి తీయాలి అనేది తెలుసు. కాబట్టి ఆయన నిన్న కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఇంకా మరిన్ని నిర్వహిస్తారు. ఇంకా 3 సంవత్సరాల పైనే ఉంది. అందుకని ఇది నిన్న చాలా బాగా జరిగిందండి. ఏ కలెక్టరు కూడా కోపంతో కానీ అసంతృప్తితో కానీ వెళ్ళడం జరగలేదు నాకు తెలిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.